ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక అవినీతి పరుడు, రేవంత్ రెడ్డి డబ్బులకి ఓట్లకి కొనేటటువంటి దొంగ, ఇది కదా అప్పుడు బీఆర్ఎస్ చేసుకొచ్చింది. అప్పుడు ఏంటి, ఫోన్ ట్యాప్ చేయడం వల్ల అతను దొరికిపోయాడు ఆ రోజున. స్టీఫెన్సన్ అనేటటువంటి ఓటు నోట్ల కేసులో. ఈవెన్ చంద్రబాబుని కూడా భయపెట్టి ఆంధ్రాకి పంపించగలిగింది ఆ వాయిస్ తో సహా. వాస్తవంగా రోజున ఆ ఆధారాల బేసిస్ మీదనైతే చంద్రబాబు మీద కూడా సీరియస్ గా వెళ్ళొచ్చు. ఈ లోపు ప్రముఖ నాయకుడు ఇద్దరి మధ్యన మేనేజ్ చేయడంతో ఆగిపోయింది. లేకపోతే నువ్వు అరెస్టా నేను అరెస్టా దాకా వెళ్ళారు కదా. అప్పుడు ఆ టైంలో బేసిక్గా ఏంటంటే రేవంత్ దోషిగా అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, ప్లస్ ఇబ్బంది పడ్డాడు. కాబట్టి అప్పుడు అసలు ఉద్దేశం ఏంటి, అక్కడ ఎందుకు చేశారు ఈ ట్యాపింగ్ కూడా, అది దాచేస్తున్నారు వీళ్ళు. మొట్టమొదట అప్పటికి అసలు ఈ ఆలోచనలు ఉండకపోవచ్చు. ఉద్యమకారుడుగా వచ్చాడు కేసీఆర్, అనుకోకుండా గెలిచాడు. 67 64 వచ్చినాయి కదా సీట్ల అప్పుడు. ఆ తక్కువ వచ్చినాయి, మెజార్టీకి ఒక 4-5 ఎక్కువ ఉన్నాయి అంతే. ఆ మూమెంట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి బలంలే, తెలుగుదేశం బీజేపీలకి బలంలే. అయితే కేసీఆర్కి కూడా బలం లేదు, సంపూర్ణ బలం, ఏదో కొన్ని ఒక 5-6 ఓట్లు తగ్గుతాయి.